అవునండి, మీరు థంబ్‌నెయిల్‌లో చూసింది అక్షర సత్యం. దీన్ని గనక మీరు ముట్టుకుంటే చాలు, మీ శరీరంలో ఉన్న నొప్పులు తగ్గిపోతాయి, వాపులు తగ్గిపోతాయి, మీ బాడీలో ఉన్న అలర్జీ కూడా తగ్గిపోతుందన్నమాట. ఇది ఆల్రెడీ క్లినికల్లీ ప్రూవ్డ్ అనమాట. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అది. అది మరేంటో కాదండి, గ్రౌండింగ్ మ్యాట్. గ్రౌండింగ్ మ్యాట్ ఏంటంటే దీని విషయం ఏంటంటే, దీన్ని మీకు ఎలా చెప్పాలి, సాధారణంగా మనం పూర్వం ఈ బూట్లు, చెప్పులు ఇలాంటివన్నీ లేవండి. మనం మామూలుగానే కాళ్ళతోనే నడిచేవాళ్ళం అనమాట. అప్పుడు ఏంటంటే మన కాళ్ళు భూమికి టచ్ అవ్వడం వల్ల భూమి లోపల ఉన్న నెగటివ్ ఎలక్ట్రాన్స్ అన్నిటినీ కూడా మన బాడీ అబ్జార్బ్ చేసుకునేది. తద్వారా మన శరీరంలో వాపులు అన్నీ తగ్గేవి. అట్లాగా ఉండే చిన్న చిన్న ఇన్ఫ్లమేషన్స్ అన్నీ కూడా సర్దుమణిగామన్నమాట. ఇన్ఫ్లమేషన్ తగ్గాలి అంటే మన బాడీకి యాంటీ ఆక్సిడెంట్స్ అందాలి. యాంటీ ఆక్సిడెంట్స్ ఈజ్ నథింగ్ బట్ ద నెగటివ్ ఎలక్ట్రాన్స్. జస్ట్ ఓన్లీ మనం ఉట్టి కాళ్ళతో నడవడం ద్వారా భూమి మీద ఆ భూమిలోంచి నెగటివ్ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా మనలోకి ప్రవేశించి మన బాడీలో ఉన్న పాజిటివ్ ఎలక్ట్రాన్స్ జత అయ్యి అవి స్టెబిలైజ్ చేస్తాయి. తద్వారా మనం రకరకాల వాటికి, అంటే యూవీ రేస్ వల్ల, పొల్యూషన్ వల్ల, అన్హెల్దీ ఫుడ్ వల్ల, ఇలా రకరకాల కారణాల వల్ల మన బాడీలో పేరుకుపోయిన డ్యామేజ్ని అంతా కూడా ఇవి క్లియర్ అవుట్ చేస్తుందన్నమాట. అంటే మనం ఫ్రూట్స్ తినండి ఆరోగ్యానికి మంచిది అంటారు. ఒక ఐటెం చూపించి ఇది చాలా హెల్దీ, ఇది బాడీకి చాలా మంచిది, ఇది యాంటీ ఆక్సిడెంట్స్ ఇస్తుంది అంటారు. యాంటీ ఆక్సిడెంట్స్ అనేది రూట్ కాజ్కి కరెక్ట్ సొల్యూషన్ అనమాట. మనం ఇన్ని ఫ్రూట్స్, ఇన్ని రకాల వెజిటేబుల్స్, ఎంత న్యాచురల్ ఫుడ్డు ఇవన్నీ తినడానికి గల మెయిన్ కారణం వాటిలో యాంటీ ఆక్సిడెంట్ శాతం ఎక్కువ ఉండటం వల్ల అవే మన బాడీలో రిపేర్ అయిపోయిన, డ్యామేజ్ అయిన వాటన్నిటిని కూడా రిపేర్ చేస్తాయి. సో అలాంటి యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ నెగిటివ్ ఎలక్ట్రాన్సే. అలాంటివి మనం దీని ద్వారా న్యాచురల్గా పొందగలం. ఏంటి ఇది అసలు ఏంటి కాన్సెప్ట్ ఏంటి అంటే ఏం లేదండి, ఒక చిన్న మ్యాట్ ఉంటుంది. అది మనం మన ఇంట్లో ప్లగ్కి పెట్టుకోవాలన్నమాట. మనం సాధారణంగా మన ప్లగ్కి కంప్యూటర్లు, టీవీలు అవన్నీ కూడా కరెంట్ షాక్ కొట్టకుండా వాటికి ఎర్త్ ఇస్తుకుంటాం కదా. ఆ ప్లగ్కి పైన ఉన్న మెయిన్ పాయింట్ ఎర్త్ ఉంటుంది కదా. వీళ్ళు ఒక మ్యాట్ ఇస్తారు. ఇదిగోండి, నేను మా ఇంట్లో వాడుకునేది మీకు డైరెక్ట్గా చూపించేస్తున్నాను. అదిగోండి, అట్లా ఒక మ్యాట్ ఇస్తారు. ఈ మ్యాట్కి ఒక వైర్ వస్తుందన్నమాట ఇట్లాగా. ఈ వైర్ కరెంట్ ఏమి ఉండదండి, కాకపోతే మనం ప్లగ్లోనే పెట్టాలి. ఈ మ్యాట్కి ఇదిగోండి, ఇది ఇలా పిన్లా ఉంటుంది. జస్ట్ మళ్ళీ ఇలా పెట్టి మనం అలా పిన్ చేసుకోవడమే. ఇలాగ ఒక 5-6 మీటర్ల వరకు వచ్చేటట్టు ఇస్తారు. అదిగోండి, అక్కడ ప్లగ్ పాయింట్ ఉంది. దగ్గరికి వెళ్దాం, ఆ పాయింట్లో పెట్టుకోవడమే. మనం స్విచ్ ఏం వేయక్కర్లేదు. మామూలుగా ఇది ఆన్ అండి, ఇది ఆఫ్. అసలు మేము దాన్ని ఏం చెయ్యం, ఆఫ్ చేసి ఉంచుతాం. ఇదిగోండి, ఈ ప్లగ్కి చూడండి ఇట్లాగా ఇలా 2 ప్లాస్టిక్ ఇచ్చి, ఇది మాత్రం స్టీల్ ఇస్తారు. అంటే దీంట్లోంచి, అంటే ఈ ప్లగ్లోకి వచ్చే ఎర్త్ దీనికి వెళ్ళి దీని ద్వారా ఆ వైర్ ద్వారా మ్యాట్కి వస్తుందన్నమాట. ఇవి మామూలుగా 2 ప్లాస్టిక్ ఇస్తారు. మనకేంటంటే అన్ని ప్లగ్లకి సరిపోవు కదా, మా దగ్గర ఏంటంటే సరిపోలేదు, అందుకని ఒకటి నేను కట్ చేస్తాను నేను. సో దీనికి ఏం కరెంట్ ఖర్చు ఉండదు. అలా పెడితే చాలు. దాన్ని మనం వాడుకలో పడుకునేటప్పుడు, కూర్చునేటప్పుడు ఏదో రకంగా దాన్ని టచ్ చేస్తే చాలు. ఇట్లాగా మన బాడీలో ఏ పార్ట్ అయినా సరే దానికి టచ్ అయితే చాలు, మనకి దాంట్లోంచి ఆటోమేటిక్గా నెగిటివ్ ఎలక్ట్రాన్స్ అన్నీ మన బాడీకి అందుతాయి. తద్వారా మన బాడీ ఇన్ఫ్లమేషన్ నుంచి బయటపడుద్ది, యాంటీ ఆక్సిడెంట్స్ అందుతూ ఉంటాయి. అండ్ ఇదిగోండి, ఇది కంపెనీ బ్రాండ్ లోగో అనమాట. వీళ్ళు ఏమి ఇస్తున్నారో చూడండి. గ్రౌండింగ్ మ్యాట్ థెరపీ ఇంప్రూవ్ స్లీప్, ప్రొడక్ట్స్ ఫ్రమ్ ఈఎంఎఫ్ రేడియేషన్. అంటే బాడీలో రేడియేషన్ తగ్గుద్ది, మన స్లీప్ని ఇంప్రూవైజ్ చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ పెంచుద్ది, పెయిన్స్ని తగ్గిస్తుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, బాడీని డిటాక్స్ చేస్తుంది. ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి. అండ్ వెనకాల కూడా ఇచ్చారండి బెనిఫిట్స్ ఆఫ్ గ్రౌండింగ్. ఇంక్రీజ్ యువర్ డే టైమ్ ఎనర్జీ, రెడ్యూస్ ఇన్ఫ్లమేషన్ ఇన్ బాడీ, హీల్స్ యువర్ వూండ్స్ క్విక్లీ. ఇలా బోల్డ్ అని ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇట్స్ న్యాచురల్, నాన్ టాక్సిక్, నో పిల్స్, నో నీడిల్, నో సైడ్ ఎఫెక్ట్స్ అండ్ 1 టైం కాస్ట్. ఎంత కాస్ట్ వచ్చేసి అంత కాదులే అండి, 2700 రూపాయలు అంతే, 2700.
సాధారణంగా మనం ఎండలోకి వెళ్ళొచ్చాం అనుకోండి, ఒక గంట తిరిగి మనకి వెంటనే టాయిలెట్ బాగా ఎల్లోయిష్గా వస్తుంది. దాని కారణం ఏంటి? ఎక్కువ బాడీలో డ్యామేజ్ అయిపోయింది. ఆ ఎండకి, ఆ రేడియేషన్కి, ఆ యూవీ లైట్కి మన బాడీ బాగా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంటే మన బాడీని స్టెబిలైజ్ చేయడం కోసం లోపల జరిగిన రకరకాల ప్రక్రియల ద్వారా డ్యామేజ్ ఎక్కువ అయిపోయింది, అవుట్ ఆఫ్ కంట్రోల్ అయినప్పుడే అక్కడ టాయిలెట్ అనేది బాగా ఎల్లోయిష్గా వస్తుంది. ఎంత ఎల్లోయిష్గా వచ్చింది అంటే అంత డ్యామేజ్ అయింది అని. అప్పుడు మనం ఏం చేయాలి? వేడి చేసింది అని చెప్పేసి కొంచెం మనం చలవ చేసేవి ఏమన్నా తాగుతూ ఉంటాం. దానికంటే మెయిన్ ఫస్ట్ వాటర్ అందించాలి బాడీకి, అట్లాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఇవ్వాలి. అక్కడ డ్యామేజ్ అయిపోయినవన్నీ కూడా మళ్ళీ న్యూట్రల్ అవ్వాలి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. అలాంటి సిచ్యువేషన్స్లో మనం యాంటీ ఆక్సిడెంట్స్ అందిస్తూ ఉంటాం. ఇది జస్ట్ ఒక నార్మల్ మ్యాట్ అండి. దీని మీద తడి తగిలినా ఏమీ అవ్వదు, మనం మళ్ళీ వెంటనే క్లీన్ చేసేసుకోవచ్చు. ఇది ఇలా పెట్టుకొని పడుకుంటే చాలు. దీని మీద ఒకవేళ ల్యాప్టాప్ చేస్తున్నప్పుడు ఇలా పెట్టి దీని మీద చేతులు ఆంచచ్చు. డెస్క్టాప్ కంప్యూటర్ ఉందనుకోండి, ఇది కింద పెట్టుకొని దీని మీద కాళ్ళు పెట్టుకోవచ్చు. పడుకునేటప్పుడేమో మన శరీర భాగం ఏదైనా సరే దీనికి టచ్ అయ్యేటట్టు కనుక మనం ఉంచుకోగలిగితే మంచిది. న్యాచురల్ వేస్లో మన బాడీని మనం రక్షించుకోవడం, మన బాడీని మనం కాపాడుకోవడం అనే విధానాల్లో ఇది ఒక బెస్ట్ విధానం అండి. ఒకవేళ చాలామంది ఇప్పుడు ఎర్తనింగ్, గ్రౌండింగ్ అవన్నీ తెలుసుకుని కాళ్ళకి చెప్పులు లేకుండా వెళ్ళి నడుద్దామని బయటికి వెళ్ళినా సరే ఎక్కడుందండి గ్రౌండ్? ఇంట్లోనేమో టైల్స్, రోడ్డు మీదేమో సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు. పార్కుల్లోకి వెళ్దామా అంటే ఇప్పుడు పార్కుల్లో కూడా టైల్స్, అట్లాగా వాకింగ్ ట్రాక్లు అన్నీ వేసేసారు. ఇంకెక్కడుందని మనకి కాళ్ళని నేలని తాగించే అవకాశం? ఏదో వెళ్తున్నాము రోడ్డు మీద అంతే. కానీ ఎక్కడైనా ఏదైనా ఉంటే మెయిన్ గ్రౌండ్స్కి వెళ్ళి ఆ గ్రౌండ్లో కాసేపు చెప్పులు ఇప్పేసి అరగంట, గంట నడవాలి. సో దీని మీద పడుకున్నారనుకోండి 8 గంటలు పడుకుంటారు. అంటే మీరు ఒకవేళ బయటికి వెళ్ళి నడిచినా ఒక అరగంట, గంటే నడవగలరు. కానీ ఇది కొనుక్కుని ఇంట్లో పడుకుంటే 8 గంటలు, 10 గంటలు పడుకుంటారు దాని మీద. అంటే 10 గంటలు నడిస్తే అందే అన్ని యాంటీ ఆక్సిడెంట్స్, అన్ని ఎలక్ట్రాన్స్ మీకు హ్యాపీగా పడుకునే అందించుకోగలరు. తెలుగు ఆలోచిస్తే ఇది ఎంత ఉపయోగకరం అండి. చూడండి, ఒకటా రెండా ఇన్ని సమస్యల్ని క్లియర్ చేస్తుంది. ఇది ఇన్ని సమస్యల్ని న్యూట్రలైజ్ చేస్తుంది, ఇన్ని సమస్యల నుంచి మీ శరీరాన్ని కాపాడుతుంది. అండ్ ఇది సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్ మాత్రమే. ఒక్కసారి 2,500 పెట్టి కొనుక్కుంటే ఇంకా మనం లైఫ్ టైం దాన్ని యూస్ చేసుకుంటూ ఉండొచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. అంటే అన్ని రకాలుగానూ మనం రక్షించుకోవాలండి. బాగా ఎక్కువ ఇబ్బంది పడి ఇంకా మరీ మన పనులు మనం చేసుకోలేనప్పుడు ఫస్ట్ మనం తీసుకునేది మెడిసిన్స్ని తీసుకుని మన బాడీని మనం నార్మలైజ్ చేసుకుంటాం. కాకపోతే సాధారణమైన లైఫ్ స్టైల్లో ఉన్నప్పుడు, సాధారణంగా ఉండేటప్పుడు మనం తీసుకునే హెల్త్ కేర్లో ఇది ఒక కేర్ కింద తీసుకోండి. చిన్నపిల్లలకి ఇప్పుడు చూడండి ఇన్ని రకాల ఎలర్జీస్. అసలు నేను కూడా మా ఇంట్లో కొన్నది మా అబ్బాయి కోసమే. మా అబ్బాయికి రొంప, ఆ ఎలర్జీ తగ్గడం కోసమే కొన్నాము. దీన్ని వాడుతున్న తర్వాత మా అబ్బాయికి బాగా కంట్రోల్ అయ్యింది. నేను మా వైఫ్ కూడా మేము అదే ఫీల్ అయ్యాం. ఇది వాడుతున్న దగ్గర నుంచి. ఇంతకుముందు చాలా మాత్రలు చాలా రకాలు వాడుతూ ఉన్నాం, కానీ 1-2 రోజులే క్లియర్ అవుతూ ఉంటాం. మళ్ళీ తర్వాత ఆ ప్రాబ్లం రిపీట్ అవుతూ ఉంటాం. కానీ ఇది వాడిన తర్వాత మాకు ప్రాబ్లం అనేది కొంచెం తగ్గుముఖం పట్టిందనమాట. కొంచెం టైం తీసుకుంటుందేమో, కానీ 2-3 నెలలు దాన్ని యూజ్ చేస్తే కనుక ఖచ్చితంగా మీ కాళ్ళలో వాపులు తగ్గుతాయి, మీ మోకాలు నొప్పులు తగ్గుతాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ తగ్గుద్దో, ఇన్ఫ్లమేషన్ తగ్గాలి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ అందాలి. మీరు మాత్రల ద్వారా నొప్పులు తగ్గించుకోగలరు, కానీ యాంటీ ఆక్సిడెంట్స్ అందించలేరు. ఒక న్యాచురల్ పద్ధతిలో వెళ్ళారనుకోండి, ఇవి రోజు ఇచ్చే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మనం 4 పూటల హెల్తీగా ఫుడ్స్ తింటే గొడవే లేదండి. హెల్తీగా ఫుడ్స్ తినకుండా అన్హెల్తీగా తింటున్నా సరే ఇట్లాంటి చిన్న హెల్తీ అలవాట్ల ద్వారా మనం ఎంతో కొంత మెరుగ్గా రక్షించుకోగలం మన శరీరాన్ని. ఇది నేను చెప్పాలనుకుంటుంది. మరి చాలా వరకు కన్వే చేశానని అనుకుంటున్నాను. ఇదైతే మహత్తరమైన, అద్భుతమైన ఒక ప్రోడక్ట్. దీని విలువ అర్థమైతే కనుక ఎవ్వరూ కొనకుండా ఉండరు దీన్ని.